స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకమందున మా పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్న తండ్రి. స్తోత్రములు నీకు వందనాలు ప్రభువా. నిన్నే ఘనపరుస్తున్న కూడి వచ్చిన బిడ్డలు దీవించిన రాక వెనకబడిన వారు కూడా త్వరగా తీసుకుని రండి ప్రభువా. ప్రతి ఒక్కరు నైనా క్రమము తప్పకుండా భయముతో భక్తితో నీ సన్నిధిలో కూడుకునే భాగ్యాన్ని అట్టి కృపను ప్రతి బిడ్డలుగా దయచేయండి యేసయ్యా. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభువా. యేసు నీకు వందనాలు. ప్రారంభం కంటే అంతము మేలేదని చెప్పినావు ప్రభువా. నైనా ముగింపు దినములు ఎంతో చక్కగా ఉజ్జీవకరంగా జరగడానికి మీ కృపను గురించండి. నీకు స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రములు రాజా, నీకు వందనాలు స్తోత్రములు. అలాగనే ప్రియ సంగమ విశ్వాసుల కుటుంబాలను బట్టి ప్రతిదినం కూడా వాక్య పరిచర్య ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ సంబంధమైన మేలులు ఎంతగానో పొందుకుని ఉంటున్నారనే విశ్వాసంతో మనమందరం ప్రభు సన్నిధిలో నడిపించబడుతున్నాం. అలాగనే వాక్య పరిచర్య ద్వారా దేవదాసులను నిలబెట్టుకుని స్థలంలో ఎంతో చక్కగా విడమర్చి ప్రతి మాటలు కూడా ప్రతి హృదయానికి హత్తుకున్నట్లుగా, హృదయంలో దాచబడినట్లుగా, హృదయానికి గోచరమైనట్లుగా విడమర్చి చక్కగా సూటిగా స్పష్టంగా ప్రతిదినం కూడా పరిశుద్ధాత్ముడు ఈ స్థలంలో ఉండి దేవదాసుల నోటిని బోరగా వాడుకొని మనందరితో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి కూడా విశ్వాసుల కుటుంబాలలో ఎటువంటి బలహీనతలు లేకుండా సంతోషంతో ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లినట్లుగా, ప్రతిదినం భయంతో భక్తితో ప్రభు సన్నిధికి పరుగులు ఎత్తున్నట్లుగా, విశ్వాసులందరూ వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్కరు జీవించినట్లుగా, ఈ లోకములో ఏ విషయంలోనూ భయపడకుండా ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదములు దేవుడు మాకు అనుగ్రహించారనే ధైర్యంతో విశ్వాసంతో ప్రతి ఒక్కరు విశ్వాసుల కుటుంబాలు సంఘాలను కూడా ధైర్యంతో ముందుకు సాగించబడినట్లుగా ఈ అంశాలన్నిటినీ కూడా ప్రతి ఒక్క హృదయంలో ప్రతి దినము చెబుతున్న వర్తమానం ప్రతి హృదయంలో నాటుకొని వృక్షం వలె ఫలించి ప్రతి కుటుంబాలను వారి జీవితాలను ముందుకు నడిపించే రీతిగా సజావుగా ముందుకు నడిపించినట్లుగా ఆత్మీయ ఫలాలు ఫలించే వృక్షముగా ఫలించినట్లుగా ప్రతి హృదయాలు పనిచేయనట్లుగా ఈ రాత్రి కాల సమయంలో కృతజ్ఞతల స్తోత్రాలు కొద్ది నిమిషాలు చెల్లించుదాం. స్వరమెత్తి దగ్గరగా దేవునికి స్తుతించుదాం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. యేసు నీకు వందనాలు. మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు. ప్రతిదినం మీరు మాట్లాడుతున్న వర్తమానాన్ని బట్టి, మీరు బోధిస్తున్న బోధన బట్టి, అనైనా మీరు చల్లుతున్న వాక్య విత్తనములను బట్టి నీకు వందనాలు, 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 వందనాలు. ప్రతి హృదయంలో నాయన చక్కగా నెమరు వేసుకోవడానికి, ధ్యానించడానికి నాయన ప్రతి హృదయంలో భద్రపు చేసుకొని నాయన ఫలించే వృక్షం వలె వారి కుటుంబానికి నాయన ప్రయోజనకరంగా మార్చబడినట్లుగా, ఆత్మీయ స్థితికి ప్రయోజనకరంగా మార్చబడినట్లుగా తండ్రి మీరు పెంపొందింపజేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఫలభరితంగా మార్చబోతున్నందుకు వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. యేసుని ఘనమైన నామానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్న ప్రభువా. మీకే వందనాలు చెల్లించుకున్నాను ఆయన. నీకే స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. అలాగే ప్రియ సంఘం ఈ రాత్రి కాల సమయంలో కూడా దైవ సేవకుని స్థలంలో నిలబెట్టుకొని ఏ వర్తమానం చేత కూడి వచ్చిన కొద్దిమందిగా వచ్చినప్పటికీ అయినప్పటికీ కూడా ఏ విషయంలో ఏ వర్తమానం చేత ఎవరితో మాట్లాడాలని సిద్ధపరిచున్నారో దేవుడు ఏ విధంగా మాట్లాడాలని కోరుకున్నాడు ఆ విధంగానే పరిశుద్ధాత్మ దేవుడు తన నోటిని బోరగా వాడుకొని ఆత్మాభిషేకాన్ని దైవదాసుల మీద ఉంచి కూడి వచ్చిన ప్రతి ఒక్కరు స్పష్టంగా మాట్లాడినట్లుగా, ప్రతి ఒక్కరికి అర్థమైన రీతిలో చక్కగా మాట్లాడి విరమర్చి హృదయంలో భద్రం చేసుకున్నట్లుగా, జ్ఞానం లేని వారికి జ్ఞానపూరితమైన వాక్యాన్ని ప్రతి ఒక్కరికి అందించినట్లుగా దైవదాసులైన బలముగా ఈ రాత్రి కర్షంలో పరిశుద్ధాత్ముడు బలముగా వాడుకొని కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడినట్టుగా ఈ యొక్క సమయానికి వాక్య పరిచయ సమయానికి రాక వెనకబడిన వారు ఎవరైనా ఉంటే వారందరినీ త్వరగా మందిరంలోకి తీసుకుని వచ్చి వారిని కూడా ఈ రాత్రి కల్చంలో వర్తమానం చేత పరిశుద్ధాత్మ దేవుడు తాకి ముట్టి ఆదరించి బలపరిచి ప్రోత్సహించినట్లుగా కొద్ది నిమిషాలు దేవునికి కృతజ్ఞత పూర్వకంగా వందనాలు చెల్లించుదాం. హల్లెలూయా. బిగ్గరగా వందనాలు చెల్లించాలి, బిగ్గరగా దేవుని స్తుతించాలి. చక్కగా వాడుకోరు దేవా, బలముగా వాడుకొని ఆయన ఈ రాత్రి కాల సమయం మరొకసారి మా అందరితో ఈ రాత్రి కూడా చక్కగా మీరు మాట్లాడిన ఆయన ప్రతి స్త్రీలతోనూ, ఆడపిల్లలతోనూ, యవనస్తులతోనూ, వృద్ధాపిల్లల వారితోనూ తండ్రి, యవన బిడ్డలతోనూ, స్త్రీలతో ప్రతి ఒక్కరితో ఏ భేదం లేకుండా ఏ వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరితోనూ ప్రతిదిన మీరు మాట్లాడుకుంటూ వస్తున్న దేవా ఈ రాత్రి కర్షములు మరొకసారి మీరు మాతో మాట్లాడి మీ దాసును బలపరచుకోండి. ఈ వాక్య పరిచయ ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఘనంగా జరిగించి మహిమ ఘనత ప్రభావం పొందు దేవా అని ప్రార్థన చేద్దాం. దేవుడికి బిగ్గరగా స్తుతించుదాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. కృపా సత్య సంపూర్ణమైన దేవ, ఆదరణకర్తమైన దేవ, ఆశ్చర్యకరమైన దేవా నీకే వందనాలు, స్తోత్రములు. మా విమోచకుడా మీకే వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. స్తోత్రము రాజా మీకే వందనాలు. ప్రార్థన చేసుకున్న దేవదాసులకి సమయం అప్పగించుదాం. దయా సంపూర్ణుడు మా ప్రభువా నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ ఉదయకాలం అంతా కూడా సూర్యుడు ఉదయించి నుండి అస్తమించేంత వరకు ఆయా స్థలాల్లోకి వెళ్ళిన మమ్మల్ని అందరూ కూడా క్షేమకరంగా కాపాడి రక్షించి
మా యొక్క గృహాలకు తీసుకుని వచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మరొకసారి ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధానంలో చేరి వాక్య వినుటకు, వాక్యాన్ని ధ్యానించుటకు, అర్థం చేసుకున్నటకు, ఆత్మీయ సంబంధమైన ఆత్మీయ ఆహారం కొరకు మేమందరం కూడా ఈ స్థలంలో కూడుకొని నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి దేవదాసులని స్థలంలో నిలబడి ఉండగా మీ అభిషేకాన్ని ఉంచండి. మా అందరితోనే స్పష్టంగా సూటిగా మీరు మాట్లాడండి. ఆత్మీయ సంబంధం వర్తమానంతో మేలులతో మేము తిరిగి వెళ్ళినట్లుగా మీ కృప నింపమని ప్రార్థన చేసిన తండ్రి కొందనాలు స్తోత్రం. అర్థవంతమైన వాక్య పరిచర్య ద్వారా మీ దాసుని వాడుకొని ఈ వాక్య పరిచర్యలు ప్రారంభించి ముగింపు వరకు మీరు తోడుకుని నడిపించి వెనకబడిన త్వరగా నడిపించి వచ్చిన వారందరితో మీరు మాట్లాడి రాత్రి కాలశంలో ఆరాధనంతగా మీరు మహిమకరంగా జరిగించుకొని మహిమ ఘనత ప్రభావాలు ఈ రాత్రి కాలశంలో మీరే పొందుకోమని ప్రార్థన చేస్తూ యేసు నీ పరిశుద్ధమైన నామాలు వేడుకొనిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులరా, ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రియులరా, ప్రతిదినము ఎఫెసీ పత్రికలో నుండి మనం దేవుని మాటలు వింటున్నాం. నిన్న రాత్రి మనం విన్నాం, యేసు ప్రభు తన రక్తమిచ్చి మనుషులను కొన్నాడు. యేసు ప్రభు తన రక్తమిచ్చి మనుషులను కొన్నాడు. యేసు తన రక్తముతో కొనబడిన మనుషులను సంఘముగా పిలువబడుతున్నారు. సంఘము ఎవరు అనగా యేసు రక్తముతో కొనబడిన ప్రజలు. చెప్పండి, సంఘము అంటే ఎవరంట? యేసయ్య రక్తముతో కొనబడిన ప్రజలందరూ ఎవరంట? చెప్పండి, సంఘము. రెండవదిగా, యేసయ్య రక్తముతో కొనబడిన ప్రజలు సంఘము మాత్రమే కాదు, దేవుని యొక్క గొర్రె పిల్లలుగాను లేకపోతే గొర్రెల మందగాను పిలువబడుతున్నారు. సో యేసయ్య రక్తముతో కొనబడిన ఆ గుంపు గొర్రెల మందగా పిలువబడుతున్నారు. ఆ మందకు కాపరి మన ప్రభువైన యేసు. నిన్నటి రాత్రి మనం చదివిన భాగాలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోహాను సువార్త అధ్యాయం 10 1 నుంచి మరలా చదువుకుందాం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడనై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. చెప్పండి, గొర్రెలు అతని స్వరం అంటే గొర్రెల కాపరి స్వరము. గొర్రెల కాపరి స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకి నడిపించును. చూడండి, తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలకి నడిపించున్నప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనేను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు. 7వ వాక్యం నుండి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. చెప్పండి,
గొర్రెలు పోవు ద్వారమును నేనే. అంటే నేను ద్వారము, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొను వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచూ ఉండును. చూసారా? నేనే ద్వారమును. ప్రభు ఏమంటున్నాడు చెప్పండి? నేనే ద్వారమును, నా ద్వారా తప్ప ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచూ నుండును. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అర్థం చేసుకోండి. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రాణము రక్తములో ఉన్నది. చెప్పండి, ప్రాణము ఎక్కడ ఉన్నదంట? ఇప్పుడు ప్రాణము పెట్టును అంటే యేసు తన రక్తమును ధారపోశాడు. ఎందుకంటే ఆయన రక్తములో ఆయన ప్రాణము ఇమిడి ఉన్నది. ఇక్కడ మీరు పై వాక్యాన్ని చదివితే యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు యేసు ఈ లోకములోనికి వచ్చాడు? ఆ మాటను మీరు గమనించండి. యేసు ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడు అంటే మనుషులకు జీవము కలుగుటకు. చెప్పండి, ఏం కలుగుటకు? జీవము. ఉచ్చరించండి ఆ పదాన్ని. ఏం కలుగుటకు? జీవము. అందరు చెప్పండి, ఏం కలుగుటకు? జీవము కలుగుటకు వచ్చాడు. అది కూడా సమృద్ధి అయిన జీవము, కొరత లేని సమృద్ధి అయిన జీవము మనుషులకు కలుగుటకై ఆయన ఈ లోకమునకు వచ్చెను. యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మనం ఇవ్వాల్సిన సమాధానం, మానవ జాతికి జీవము ఇచ్చుటకు, సమృద్ధి అయిన జీవము ఇచ్చుటకు యేసు ఈ లోకానికి మానవుడిగా అవతరించాడు. సమృద్ధి అయిన జీవం. జీవం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జీవం చాలా ప్రాముఖ్యమైనది. జీవము అంటే లైఫ్ అన్నమాట. నన్ను ఒకసారి చూడండి. మన శరీరానికి జీవం అంటే ప్రాణం మన రక్తములో ఉన్నది. ఈ జీవమునకు ప్రారంభం ఉన్నది, ముగింపు ఉన్నది. అంటే మనము ఈ లోకములో జన్మము ద్వారా మన జీవితం ప్రారంభించబడ్డది. అదే ఈ లోకములో మరణము ద్వారా ఈ లోక జీవితము అంతమవుతుంది. ఎందుకంటే దీనికి ప్రారంభం ఉన్నది, అంతం ఉన్నది. మీరు చూడండి, లోకములో ఉన్న ప్రతి జీవరాశులను మీరు గమనించండి. ప్రతి జీవరాశులకు జీవం ఉంది. కానీ ఇక్కడ యేసు చెప్పిన ఆ సమృద్ధి జీవమంట ఈ సృష్టిలో ఎవరికి లేదు, ఒక దేవునికి మాత్రమే ఉన్నది. దేవునిలో మాత్రమే నిజమైన జీవం ఉంది. అందుచేత దేవాతి దేవుడు తనంతట తాను జీవము గలవాడుగా జీవిస్తున్నాడు. ఆయనకు ఒక పేరు కూడా ఉంది, జీవము గల దేవుడు.
యుగ యుగాలు యుగ యుగాలు దేవుడు జీవిస్తూ ఉన్నాడు. దేవునికి ముందు ఎవ్వరు లేరు, దేవుణ్ణి ఎవ్వరు సృష్టించలేదు, తన అంతట తాను జీవిస్తానే ఉన్నాడు. అటువంటి జీవము కలిగిన వాడే దేవుడు, తనంతట తాను జీవిస్తూ ఉన్నాడు. స్వయంభవుడు, జీవము గలవాడు. ఆయనలో మాత్రమే నిజమైన జీవముంది. ఆయన జీవమునకు ప్రారంభము లేదు, ఆయన జీవమునకు ముగింపు లేదు. అంటే ఆయన జీవమునకు ప్రారంభం అంటే పుట్టక, ఆయన జీవమునకు ముగింపు అంటే మరణము. ఇవి రెండు లేనివాడే దేవుడు. యుగ యుగాలు జీవిస్తున్నాడు, యుగ యుగాలు జీవిస్తున్నాడు. సర్వము ఆయన చేత సృజించబడ్డది. దూతలు, సృష్టి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, ప్రతిదీ దేవుని చేత సృజించబడ్డది. దేవుడు లేకుండా సృష్టి లేదు. అన్నిటికంటే ముందు దేవుడే ఉన్నాడు. జీవము గలవాడై తనంతట తాను జీవిస్తూ ఉన్నాడు. దేవుడు తనలాగా తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను నిర్మించాడు. మట్టితో ఈ దేహమును నిర్మించాడు. నాసికా రంధ్రములో దేవుడు జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మగా మారాడు, లేకపోతే జీవించు ఆత్మగా మారాడు అని చెప్పవచ్చు. నరుడు జీవించు ఆత్మగా మారాడు, కానీ దేవుళ్లాగా యుగ యుగములు జీవించే ఆ జీవాన్ని ఇంకను నరుడు పొందలేదు. అర్థమైందని చెప్పింది? దేనిని పొందలేదు చెప్పండి? దేవుళ్లాగా యుగ యుగాలు జీవించే ఆ జీవాన్ని నరుడు ఏదేను తోటలో ఉన్నప్పుడు పొందలేదు. దేవుడు నాసిక రంధ్రములో జీవ ఆత్మను ఊదిన దాని వలన జీవించు ప్రాణిగా మారాడు, కానీ ఇంకా దేవుని యొక్క జీవమును పొందలేదు. ఆ జీవమును పొందే లోపు దేవుని మాటకు ఆది మానవుడు అవిధేయతను చూపి ఈ లోకములోనికి పాపమును తీసుకుని వచ్చాడు. ఆ పాపమునకు జీతముగా ఆత్మలో మరణాన్ని పొందాడు. అంతకుముందు ఆదాము యొక్క ఆత్మ దేవుని ఆత్మతో సహవాసములో ఉన్నది. ప్రతిరోజు దేవుడు వచ్చి ఆదాముతో మాట్లాడేవాడు. వారిద్దరి మధ్య స్నేహం ఉన్నది, సహవాసం ఉన్నది. స్నేహితులలాగా ఒకరితో ఒకరు సమయము గడిపేవారు. మీరు చూడండి, దేవుడు అంటే ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆదికాండ 2వ అధ్యాయం చదివితే స్నేహితులలాగా మాట్లాడుకుంటున్నారు. ఆదాము దేవునితో, దేవుడు ఆదాముతో ఎంత స్వేచ్ఛగా, ఎంత సంతోషంగా ఆ తోటలో గడిపారో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. దేవుడు పరిపూర్ణమైన స్వేచ్ఛను ఆదాముకి ఇచ్చాడు, ఫ్రీడమ్. జంతువులకు పేరు పెట్టే అవకాశాన్ని కూడా దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఆ రోజు ఆదాము ఏ పేర్లు పెట్టాడో జంతువులకు, ఈరోజు అదే పేర్లతో మనం పిలుస్తున్నాం. ఎంత ఫ్రీడమ్, ఎంత స్వేచ్ఛ, ఎంత అధికారము దేవుడు ఆదాముకి ఇచ్చాడో. కానీ ఇంకను ఆదాములో దేవుని జీవము ఉంచబడలేదు. ఆదాము యొక్క ఆత్మ పాపము లేని ఒక ఆత్మగా, పవిత్రమైన ఒక ఆత్మగా, దేవునితో సహవాసము
కలిగి ఉన్న ఒక ఆత్మగా ఉన్నదే కానీ ఇంకా ఆ ఆత్మలో దేవుని యొక్క జీవము, దేవుని యొక్క నిత్య జీవము ఆదాములో ఉంచబడలేదు. ఇది గుర్తించండి. దేవుడు ఆ తోటలో 2 చెట్లు ఉంచాడు. ఒక చెట్టు పండు జీవవృక్ష ఫలం, అది తింటే యుగయుగాలు జీవిస్తారంట. మరి ఒక చెట్టు పండు మంచి చెడు, ఈ రెండిటి మధ్య అవగాహన కలిగించే పండు అన్నమాట. అది తింటే మంచి చెడు అంటే ఏంటో తెలుసుకుంటారు. కానీ జీవవృక్ష పండును ఎంచుకోకుండా తినవద్దన్న పండును ఎంచుకొని తిని అవిధేయతను చూపించి దేవుని ఆత్మ నుండి దూరమయ్యాడు. ఎందుకంటే పాపము ప్రవేశించింది. పాపము చేత ఆదాము ఆత్మకు దేవుని ఆత్మకు మధ్య ఎడబాటు, డెత్ ఏర్పడ్డది. దానినే స్పిరిచువల్ డెత్ అంటారు. దానినే ఆత్మలో మరణించటం అంటారు. ఇప్పుడు ఇక్కడ 2 పనులు జరగాలి. ఒకటి, దేవుని ఆత్మ నుండి దూరమైన మానవుని ఆత్మ తిరిగి దేవుని ఆత్మతో సమాధానపడాలి. 2, దేవుని యొక్క జీవము ఆత్మలో ఉంచబడాలి. అసలు ఆదాము పాపము చెయ్యకుండా ఉన్నట్లయితే దేవుడు తన జీవాన్ని ఆదాము యొక్క ఆత్మలో ఉంచి ఉన్నట్లయితే ఇక మరణం అనేదే లేదు. ఆత్మలో యుగయుగాలు దేవుళ్లాగా జీవిస్తూ ఉండేవాడు. కానీ చేసిన పాపము వలన స్పిరిచువల్ డెత్, ఆత్మ సంబంధమైన మరణము ఏర్పడ్డది. ఒకటి, దేవుని జీవము ఉంచటానికి అవకాశము లేకపోయింది. అందుకని దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుడైన యేసును రక్షకుడుగా ఈ లోకానికి పంపించటానికి దేవుడు సిద్ధపడ్డాడు. ఆయనను గూర్చిన ప్రవచనాలు, ఆయన ఎక్కడ పుడతాడు, ఏ ప్రాంతములో పుడతాడు, ఏ కాలములో పుడతాడు, ఎవరికి పుడతాడు, ఎటువంటి స్త్రీకి పుడతాడు, ప్రవక్తలను ఎంచుకొని ఆ ప్రవక్తలకు బయలుపరుస్తూ ఉన్నాడు క్రీస్తు యొక్క మొదటి రాకడను గూర్చి. ఆయన ప్రవచించిన ప్రవచనాలన్నీ యేసు క్రీస్తులో పరిపూర్ణంగా నెరవేర్చబడ్డది. సో యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సమృద్ధి జీవం ఇవ్వటానికి. సమృద్ధి జీవం, నిత్య జీవం ఇవ్వటానికి యేసు దిగి వచ్చాడు. ఆ జీవము ఈ సృష్టిలో ఎవరిలో లేదు, ఒక తండ్రి అయిన దేవునిలో తప్ప. ఆ జీవము గలవాడై దేవుడు యుగయుగాలు జీవిస్తున్నాడు. సేమ్ అదే జీవాన్ని మనుషులలో ఉంచాలి. ఎప్పుడు ఆ జీవము మనుషులలో ఉంచబడుతుందో అప్పుడు మనుషులు కూడా దేవుళ్లాగా తయారవుతారు. గుర్తుపెట్టుకోండి, మనుషులను దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే మనుషులందరూ దేవుళ్లాగా తయారవ్వాలి. నువ్వు నేను దేవుళ్లాగా తయారవ్వాలి. అదే దేవుని చిత్తం. దేవుళ్లాగా తయారవ్వాలి అంటే ఆయనలో ఉన్న ఆ జీవము మనలో ఉంచబడాలి. ఎందుకంటే దేవునిలో నిత్యత్వము, దైవత్వము ఇవి 2 ఉంటాయి. నిత్యత్వము యుగయుగాలు జీవించటం. నిత్యత్వము అనగా ప్రారంభము లేదు, దానికి ముగింపు లేదు, మార్పు ఉండదు. మార్పు ఉండదంటే ఈ శరీరము చూడండి, రోజు రోజుకి మారుతుంది, కానీ నిత్యత్వానికి మార్పు ఉండదు. యుగయుగాలు ఒకేలాగా ఉంటాం. అది దేవునిలో తప్ప ఈ సృష్టిలో ఎవరిలో లేదు. దైవత్వము అనగా పరిశుద్ధత, ప్రేమ, కనికరము, దయాలత్వము, దేవుని గుణలక్షణములన్నీ దైవత్వములో ఇమిడి ఉన్నది. సో దైవత్వము, నిత్యత్వము ఇవి 2 దేవుని జీవములో ఇమిడి ఉన్నది. అర్థం చేసుకోండి.
దైవత్వము నిత్యత్వము దేవుని జీవములో ఇమిడి ఉన్నది. ఆ జీవము దేవునిలో తప్ప ఎవరిలో లేదు. ఆ జీవాన్ని మానవులకు పంచిపెట్టటానికి, మనుషులకు ఇవ్వటానికే ఆ దేవుడు మనలాంటి ఒక శరీరమును ధరించిన వాడిగా ఈ భూలోకములోనికి మానవుడిగా అవతరించాడు. అప్పుడు ఆయనకి పేరు పెట్టాడు యేసు అని. యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే జీవమును అనుగ్రహించటానికి. మనుషులు చనిపోయే లోపు ఆయన అనుగ్రహించే జీవాన్ని పొందుకొని చనిపోతే ఆ మనుషులు ధన్యులు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ జీవము సమృద్ధి అయిన జీవం. ఎవరు ఆ జీవమును పొందుతారో వారిలో దేవుని యొక్క గుణలక్షణాలు కనబడతాయి, వారిలో దేవుని యొక్క నిత్యత్వం కనబడుతుంది, వారిలో దైవత్వము కనబడుతుంది, దేవుని యొక్క స్వభావములు కనబడుతుంది. ఒక విధం చెప్పాలంటే దేవుడు అనుగ్రహించు జీవమును పొందినవాడు ఒకానొక రోజు దేవుళ్లాగా తయారవుతాడంట. స్తోత్రం చెప్దామా? సో దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే మనుషులకు జీవమును అనుగ్రహించటానికి. సమృద్ధి అయిన జీవము. దీని గురించి యోహాను తన సువార్తలో చాలా వివరంగా రాశాడు. యోహాను ఒక్కడే యేసు ఎందుకు వచ్చాడు అనే మాటకు సమాధానాన్ని క్లియర్గా రాశాడు. జీవమును గురించి యోహాను తన సువార్తలో రాశాడు. అందువలన ప్రతి మనిషి యోహాను సువార్త చదివితే క్లియర్గా అర్థమవుతుంది. ఆత్మ సంబంధమైన విషయాలన్నీ కూడా ఇందులో రాయబడి ఉంది. ఈ యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని చదువుదాం మరలా. 1వ వాక్యము నుంచి. ఇక్కడ చూడండి, బైబిల్ అంటుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మరలా చదువుదామా? ఏముండెను? ఆదియందు వాక్యం ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. చివరికి చూడండి, వాక్యము ఏమై ఉన్నాడంట? దేవుడై ఉన్నాడు. ఆయన దేవుని యందు, ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. చాలు. ఇక్కడ మీరు గమనించండి, వాక్యం అనే పదాన్ని ఇక్కడ రాయబడి ఉంది. వాక్యం అనగా శబ్దం. వాక్యమే ఆదిలో ఉన్నట్లుగా, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నట్లుగా, ఆ వాక్యమే దేవుడై ఉన్నట్లుగా ఇక్కడ రాయబడి ఉంది. కలిగినది ఏదైనను ఆ వాక్యము లేకుండా కలగలేదు. సమస్తము ఆ వాక్యం మూలముగా కలిగెను. క్లియర్గా అర్థమవుతుంది. వాక్యమే దేవుడిగా కనబడుతున్నాడు, వాక్యమే దేవుని యొద్ద ఉన్నట్లుగా కనబడుతున్నాడు, వాక్యము ఆదిలో ఉన్నట్లుగా కనబడుతున్నాడు. సమస్తాన్ని కలిగించింది వాక్యమని మనకు అర్థమవుతుంది. మీరు ఒకసారి 14వ వాక్యములో చూడండి. ఆ వాక్యము, ఏ వాక్యము? ఆదిలో ఉన్న ఆ వాక్యం, దేవుని యొద్ద ఉన్న ఆ వాక్యం, దేవుడై ఉన్న ఆ వాక్యం. మీరు వాక్యం చదివేటప్పుడు నిదానంగా చదవండి, నేను చెప్తున్నాను. ఆయన అంటున్నాడు ఆ వాక్యం అంటున్నాడు. ఏ వాక్యము? ఏ వాక్యము ఆదిలో ఉన్నదో, ఏ వాక్యము దేవుని యొద్ద ఉన్నదో, ఏ వాక్యము దేవుడై పిలువబడుతున్నాడో, ఏ వాక్యము వలన సృష్టి అంతటా కలిగినదో ఆ వాక్యం అంట ఏమైంది? శరీరధారి అయి. అర్థమవుతుందా మీకు చెప్పేది? అర్థమవుతుందా? ఏ వాక్యము ఆదిలో ఉన్నదో,
ఏ వాక్యము ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడో, ఏ వాక్యము ఆదిలో దేవుడిగా పిలవబడ్డాడో, ఏ వాక్యము వలన సమస్తము కలిగెనో ఆ వాక్యము ఏమయ్యాడంట? శరీరధారి అయి ఉండెను. అంటే దాని అర్థం ఏంటి? ఆదిలో ఉన్నప్పుడు ఆ వాక్యమునకు శరీరం లేదు, అంతేనా? ఆదిలో ఉన్నప్పుడు ఆ వాక్యమునకు ఏమీ లేదు, శరీరము లేదు. ఆదిలో ఉన్నప్పుడు ఆ వాక్యం దేవుడిగా పిలవబడుతున్నప్పుడు ఏమీ లేదు, శరీరము లేదు. దేవునితో ఉన్నప్పుడు ఏమీ లేదు, శరీరము లేదు. సమస్తమును కలగజేసినప్పుడు ఆయనకి ఏమీ లేదు. మరి ఏమై ఉన్నాడంట? ఆత్మస్వరూపి అయి ఉండెను. చూసారా ఎంత క్లియర్గా ఉందో? ఆత్మరూపములో ఉన్న ఆయన, వాక్యముగా పిలవబడుతున్న ఆయన శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా ఈ లోకములో ఏం చేశాడంట? నివసించాడు. సో యేసు ఈ లోకములోనికి వచ్చిన తర్వాత కాదు ఆయన చరిత్ర ప్రారంభం. ఈ లోకములో రావటానికి ముందే ఆయనకు చరిత్ర ఉంది. అర్థమైందా? ఈ లోకములోనికి రావటానికి ముందే ఆయన ఉన్నాడు. ఆదిలోనే ఆయన ఉన్నాడు. దేవుడిగా పిలవబడుతున్నాడు, దేవునితో ఉన్నాడు. ఆయన మూలముగా సర్వము సృజించబడేను. ఆ దేవాతి దేవుడేనండి మనలాంటి శరీరమును ధరించిన వాడిగా భూలోకములోనికి వచ్చాడు. ఆయన మనలాంటి మానవ రూపములో వచ్చాడు, కానీ మనతో ఆయన సమమైన వాడు మాత్రము కాదు. యేసుతో మనుషులు ఎవరు సమము కాదు. ఆయన గొప్పతనము చాలా గొప్పదని నేను చెప్తున్నాను. ఆయన దేవునిలో నుండి వచ్చాడు ఈ లోకానికి. పాపము లేనివాడుగా జీవించాడు, పాపరహితుడుగా జీవించాడు, పాపము లేకుండా జన్మించాడు. ఆయన శరీరములో పాపము లేదు, ఆయన మనసులో పాపము లేదు, ఆయన ఆత్మలో పాపము లేదు. ఆయనలో ఎక్కడ కూడా అనీతి లేదు, ఆయనలో ఎక్కడ కూడా దుర్నీతి కనపడలేదు. అంత పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ఆయన. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు జీవిస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకి క్లియర్గా తెలుసు. కానీ ఏ మనుషులకు తెలియదు. ఎక్కడ నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తారో మనుషులకు తెలియదు. యేసుకు తెలుసు. ఆయన అన్నాడు, నేను ఎక్కడ నుండి వచ్చి తినో నాకు తెలుసు, నేను పైన నుండి వచ్చి తిని అన్నాడు. తిరిగి నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు. అంటే యేసు సమస్తమును ఎరిగినవాడు. ఆయనను గూర్చి తెలుసుకోవటానికేనండి మనం ఈ భూమిలో పుట్టాం. నేను చెప్తున్నాను, నేను ఒక మాట చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఈ భూమిలో యేసును గూర్చి తెలుసుకోవటానికే మనం పుట్టాం. ఈ భూమిలో మనం తెలుసుకోకపోతే యేసును గూర్చి వేరే స్థలము లేదు. అందుకే నేను చెప్తున్నాను, సైతాను మనుషులను యేసును గూర్చి తెలుసుకోకుండానట్లు వారి మనోనేత్రములను గ్రుడ్డితనము చేస్తున్నాడు. ఆయన మహిమను, ఆయన గొప్పతనమును, ఆయన పరిశుద్ధతను తెలుసుకోకుండా ఉండాలని సైతాను కోరుతున్నాడు. ఈ జీవితములో మనం యేసును గూర్చి తెలుసుకోవాలి. ఎందుకంటే అదృశ్య దేవుని యొక్క స్వరూపియన, కనబడని దేవుడు ఇలా ఉంటాడు అని యేసు ప్రభు ఈ ప్రపంచానికి తన జీవితము ద్వారా, తన క్రియల ద్వారా, తన మాటల ద్వారా బయలుపరిచాడు. యేసు జీవితాన్ని మీరు చదివితే దేవుణ్ణి మీరు కళ్ళారా చూసినట్లు. దేవుడు ఎలా ఉంటాడో ఈ ప్రపంచంలో ఏ మనిషికి తెలియదు. ఏ మతము కూడా దేవుడు ఇలా ఉంటాడని క్లియర్గా చెప్పలేదు. ఒక్క యేసు మాత్రమే
దేవుని గురించి క్లియర్గా బయలుపరిచాడు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, యేసును గురించి నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఎవరిని గురించి తెలుసుకోకుండా చనిపోతావు? దేవుని గురించి. ఎందుకంటే దేవుని గురించి యేసు ఈ లోకానికి బయలుపరిచాడు. నువ్వు ఎంతగా యేసును గురించి తెలుసుకుంటావో ఈ సృష్టిలో మరుగై ఉన్న దేవుని గురించి నువ్వు తెలుసుకుంటావు. యేసు ఈ లోకానికి అందుకే వచ్చాడు. అర్థం చేసుకో. ఆయన ఎవరో కాదు, సృష్టికర్త. ఆయన చెయ్యి నిన్ను నన్ను నిర్మించింది తల్లి గర్భములో ఉండగా. నీ తల్లి నిన్ను తాకటానికి ముందే యేసయ్య చెయ్యి నిన్ను తాకింది. నీ తల్లి చేతులు నిన్ను తడవటానికి ముందే యేసయ్య చేతులు నిన్ను తడిమినది. ఈ లోకములోనికి మనలను ఎందుకు తీసుకొని వచ్చాడంటే ఆయనను గూర్చి మనము తెలుసుకొని ఆయన అనుగ్రహించు నిత్య జీవమును మనం పొందాలని. ఈ సాతానుడు మనుషులను యేసు దగ్గరికి రానియకుండా, ఆయన మాటలను విననీయకుండా, యేసు యొక్క గొప్పతనాన్ని, ఆయన మహిమను ప్రజలు తెలుసుకోకుండానట్లు వీడు మనుషుల యొక్క మనోనేత్రములను గ్రుడ్డితనము చేస్తున్నాడు. అందుచేత మనుషులందరూ కూడా యేసయ్య మహిమను చూడలేక, ఆయన జీవమును పొందలేక మరణించి పాతాళము లోకములోనికి దిగిపోతున్నారు. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. ఆయన లేకుండా ఏది కలగలేదు. యేసు లేకుండా సృష్టి లేదు. యేసు లేకుండా మానవ జాతి లేదు. ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య, మనుషుల మధ్య 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నివసించాడు. ఆయనను గూర్చి యోహాను తన సువార్తలో ఇలా రాశాడు. ఏమని? 3వ వాక్యములో, కలిగినది ఏదైనను చెప్పండి ఆయన లేకుండా కలగలేదు. ఆయన లేకుండా ఏది లేదు. నేను చెప్తున్నాను, యేసు లేకుండా ఏది లేదు. యేసు లేని జీవితము సున్నా. నేను చెప్తున్నాను, నీకు కోట్లు ఉండవచ్చు, అధికారం ఉండవచ్చు, పదవి ఉండవచ్చు, ఆస్తి పాస్తులు ఉండవచ్చు, కానీ యేసు నీ జీవితములో లేడు అంటే నువ్వు సున్నా. మనుషులు అన్ని కలిగి ఉన్నారు, ఒక యేసును తప్ప. మానవుడు ఎన్ని కలిగి ఉన్నా యేసు లేని జీవితం అంట సున్నా. ఎంప్టీ అంటారు దానిని, ఖాళీ. కలిగినది ఏదైనను ఆయన లేకుండా కలగలేదు. ఇక్కడ చూడు 4వ వాక్యం, ఆయనలో ఏమున్నదంట? జీవముండెను. స్తోత్రం చెప్పండి. యేసులో ఏమున్నదంట? జీవం, లైఫ్. ఆ జీవము యేసు కంటే ముందుగా జీవించిన మనుషులలో ఎవరికి లేదు. ఆదాము నుండి యేసు వరకు మనం చూసినట్లయితే ఎందరో మహానుభావులు, ఎందరో మహాభక్తులు వచ్చారు. ఎవరిలో కూడా జీవము లేదు. వారిలో ఉన్న జీవమంతా టెంపరరీ లైఫ్ అంటారు. అది నిత్య జీవము లేదు, ఎవరిలో లేదు. ఒక యేసులో మాత్రమే జీవమున్నది. ఆ జీవము ఒకటి తండ్రిలో ఉన్నది, 2 ఈ లోకానికి వచ్చి యేసుగా పిలువబడిన ఆ క్రీస్తులో మాత్రమే ఉన్నది. తండ్రి తర్వాత ఆయనలో ఉన్న జీవం ఎవరిలో ఉన్నదంట?
యేసులో ఉన్నది. ఆయనలోనే జీవం ఉంది. మిమ్మల్ని అడుగుతారు, ఎందుకు యేసు ప్రభుని నమ్మారు? మనము భారతదేశంలో పుట్టాం, భారతీయులం, హిందూ దేశంలో పుట్టిన వారము. ఎందరో ఉన్నారు. వీరందరినీ విడిచిపెట్టి ఎక్కడో ఇశ్రాయేల్ దేశంలో పుట్టిన యేసుని ఎందుకు నమ్మాలి అని ప్రజలు అడిగితే మీరిచ్చే సమాధానం ఏంటి? ఎందరో ఉన్నారు, కానీ ఆయనలో మాత్రమే జీవం ఉంది. అర్థమైంది నేను చెప్పింది? యేసులో మాత్రం ఏమున్నదంట? అందరిలో లేదు. ఒక్క యేసులో మాత్రమే జీవం ఉంది. బైబిల్ అదే చెప్తుంది, ఆయనలో జీవం ఉండేను. ఆ జీవం అంట మనుషులకు ఏమై ఉన్నదంట? వెలుగై ఉండేను. స్తోత్రం చెప్దామా? ఆ జీవము మనకు వెలుగై ఉండేను. నువ్వు ఎప్పుడు ఆయనలో ఉన్న జీవాన్ని పొందుతావో ఆ జీవం అంట నీకు వెలుగుగా ఉండి దారి చూపిస్తుంది. వెలుగు ఎందుకు ఉపయోగపడుతుంది? చీకటిలో ఉన్న వాటిని చూడటానికి, చీకటిలో ఏ దశలో నడవాలి, ఎటువైపు నడవాలో నీకు దారి చూపటానికి. వెలుగు లేకపోతే మనుషులు తడబడతారు. వెలుగు లేకపోతే మనుషులు గ్రుడ్డివారిలాగా బ్రతుకుతారు. వారు ఎటువైపు వెళ్తున్నారో వారికి తెలియదు, వారి గమ్యం ఏంటో వారికి తెలియదు. యేసులో ఉన్న జీవం అంట మనకు వెలుగై ఉన్నది. మనకు వెలుగై ఉన్నది. ఆ జీవం మనలో ఉంటే మనము వెలిగించబడిన దీపముగా కనబడతామంట. బైబిల్ అంటుంది, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ఏం చేస్తుందంట? ప్రకాశించుచున్నది. చెప్పండి, ఆ వెలుగు ఎక్కడ ప్రకాశించుచున్నది? చీకటిలో ప్రకాశించుచున్నది. కానీ చీకటి ఆ వెలుగును ఏం చేయలేకపోతుంది? గ్రహింపలేకపోతుంది. అదే ఈ రోజుల్లో జరుగుతుంది. ఆయన వెలుగు మనుషులకు దీపముగా, ఆయనలో ఉన్న జీవమంట మనుషులకు వెలుగై ఉందంట. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. కానీ ఆ చీకటి ఆ వెలుగును ఏం చేయలేకపోతుంది? గ్రహించలేకపోతుంది. 6వ వాక్యం, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించునట్లు అతడు ఆ వెలుగును గూర్చి ఏం చేయుటకు వచ్చాడంట? సాక్ష్యం ఇచ్చుటకే వచ్చెను. చూడండి, యోహాను ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చాడు? ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకే వచ్చెను. అతడు వెలుగై ఉండలేదు, అనగా యోహాను వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకే అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు, చెప్పండి, ప్రతి మనిషిని ఏం చేస్తుందంట? వెలిగించుచున్నది. స్తోత్రం చెప్దామా? చూడండి, ప్రతి మనిషిని ఆయన ఏం చేస్తున్నాడంట? నేను మొన్న చెప్పాను ఒకరోజు, మన అంతరంగ ఆత్మ దీపము లాంటిది. ప్రతి మనిషికి దేవుడు ఆత్మను దీపము వలె ఇచ్చాడు. దీపము వెలుగుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి, వెలుగిస్తూ ఉండాలి. కానీ పాపము చేత ప్రతి మానవుని యొక్క ఆత్మగా పిలువబడుతున్న ఆ దీపమంట ఆరిపోయి ఉన్నది. అందుచేత ప్రతి మనిషి చీకటిలో జీవిస్తున్నాడు, చీకటిలో బ్రతుకుతున్నాడు, చీకటిలో నడుస్తున్నాడు. వాడు గమ్యం ఏంటో వాడికి తెలియదు. మీరు ఎవరినైనా ఒకరిని అడగండి, మీరు ఎక్కడికి వెళ్తారు? చనిపోతే సమాధానం ఇవ్వలేరు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సమాధానం చెప్పలేరు. ఎందుకు బ్రతుకుతున్నారు? సమాధానం చెప్పలేరు.
క్రీస్తును ఎరిగిన వాడు ఒక్కడే ధైర్యంగా చెప్తాడు, నేను దేవునిలో నుండి వచ్చాను, ఈ భూమిలో దేవుని కొరకు నేను జీవిస్తున్నాను, ఇక్కడ నుండి నేను దేవుని యొద్దకు వెళ్తానని గంభీరంగా చెప్పగలడు ఒక్క క్రైస్తవుడు తప్ప. మిగిలిన వారు ఎందుకు చెప్పలేకపోతున్నారంటే వారు ఆరిపోయిన దీపము వంటి వారు. వారు చీకటిలో బ్రతుకుతున్నారు. వారి కంటికి అన్ని చీకటిగా కనబడుతూ ఉంటది. తూర్పు ఎటువైపో, పడమర ఎటువైపో, దక్షిణము ఎటువైపో, ఉత్తరము ఎటువైపో వారికి తెలియదు. వారు గ్రుడ్డివారు, కంటి చూపు లేనివారు. వారు ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, ఎక్కడ నుంచి వచ్చారో తెలియదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు, మరణాంతరం ఏమున్నదో కూడా వాళ్ళకు తెలియదు. ఎందుకంటే ఆరిపోయిన దీపము వంటి వారు. వారి ఆత్మలో వెలుగు లేదు, వారి ఆత్మ ఆరిపోయి ఉంది, వారి ఆత్మలో లైఫ్ లేదు, వారి ఆత్మలో జీవము లేదు. క్రీస్తులోనికి రాని వారందరి ఆత్మ జీవము లేని ఆత్మలు, ఆరిపోయిన దీపము వలె ఉన్నది. కానీ ప్రభు ప్రతి మనిషిని ఏం చేస్తున్నాడంట? మీకు తెలుసునా? మీ ఆత్మ వెలిగించబడి ఉన్నది. అది మీకు దేవుని ఆత్మ గుర్తు చేస్తున్నాడు. మీకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, మీ ఆత్మ వెలిగించబడి ఉంది. ప్రభు మీ ఆత్మను తన జీవము చేత వెలిగించాడు. మీ ఆత్మలో సమృద్ధి జీవమున్నది. గుర్తు తెచ్చుకోండి. మీకు లోకములో ఉన్న వారికి తేడా ఉంది. వారి ఆత్మలో వెలుతురు లేదు, జీవము లేదు. మీ ఆత్మలో జీవం ఉంది, మీ ఆత్మలో వెలుగు ఉంది. మీకు వారికి ఎంతో తేడా ఉంది. నేను చెప్తున్నాను, ప్రభు మీ ఆత్మను వెలిగించాడు. బైబిల్ అంటుంది ప్రతి మనిషిని వెలిగిస్తాడంట. అది ఆయన డ్యూటీ, మన డ్యూటీ కాదు. ప్రతి మనుషులను ఆయన వెలిగిస్తాడు ఖచ్చితంగా. చూడు, ప్రతి మనిషి అంటే దాని అర్థం ఏంటి? ఏ మనిషిని కూడా ప్రభు విడిచిపెట్టడు. బైబిల్ అంటుంది నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని ఏం చేయును? వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, ఈ లోకమంట ఆయన మూలముగా కలిగేను గాని లోకము ఆయనను తెలిసి కొనలేదు. ఇది బాధాకరము. లోకము యేసు మూలముగా కలిగేను కానీ ఈ లోకము సృష్టికర్తను తెలుసుకోలేకపోయింది. సృజించిన వానిని తెలుసుకోలేకపోయారు. కలగజేసిన వానిని తెలుసుకోలేకపోయారు. సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టిని పూజించటం ప్రారంభించారు ఈ మానవ జాతి. కారణం ఆరిపోయిన దీపమును బట్టి చీకటిలో వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియటలేదు. సృష్టికర్తను మరిచారు జనులు. సృష్టికర్తను గుర్తించలేకపోయారు. సృష్టికర్తను తెలుసుకోలేకపోయారంట. అర్థం చేసుకోండి, క్లియర్గా ఉంది. ఆయన లోకములో ఉండెను. ఆయన అంటే యేసు. లోకము యేసు మూలముగా కలిగెను కానీ లోకము ఆ యేసును ఏం చేయలేకపోయినది? తెలిసి కొనలేకపోయినది. తెలిసి కొనలేదు. మనుషులు అన్నిటిని తెలుసుకుంటున్నారు. మనుషులు డబ్బు విలువను తెలుసుకున్నారు. ఈ ప్రపంచానికి ఏది ఇంపార్టెంటో తెలుసుకున్నారు. ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటిని మనుషులు తెలుసుకున్నారు, ఇంకా తెలుసుకుంటూ ఉన్నారు. చంద్రమండలంలో ఏమున్నదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. భూమి క్రింద ఏమున్నదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సృష్టి అంతటిని గూర్చి
తెలుసుకోవటానికి ఇష్టపడుతున్నారు కానీ లోకమును కలగజేసిన సృష్టికర్తను తెలుసుకోలేకపోతున్నారు. ఎంత బాధాకరం! సృష్టికర్తను ప్రజలు మరచిరి. అందుకే బైబిల్ అంటుంది, దేవుని మరచు జనులందరూ ఎక్కడికి దిగిపోతారంట? పాతాళములోనికి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. సంగమా, అర్థం చేసుకోండి. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలిసి కొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. ఎవరు ఆ స్వకీయులు? యూదులు. యేసు ఈ లోకములోనికి వచ్చాడు. ఎవరి ద్వారా, ఎవరి మూలముగా ఈ లోకములో జన్మించాడు? యూదుల సంతానము ద్వారా. యూదులు ఆయనకు స్వకీయులు, సొంతము. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అంటే యూదులే యేసును దేవుడిగా, సృష్టికర్తగా, క్రీస్తుగా అంగీకరించలేదు. అందుకే ఈ రోజు కూడా వారు యుద్ధములో పాలు పొందుతున్నారు. ఎందుకు? యెరూషలేము ఎప్పుడు చూసినా బాములతో పేలిపోతూ ఉంది ఆ దేశం. మీరు ఇప్పుడు కూడా వెళ్ళి టీవీ ఆన్ చేయండి, ఇంటర్నెట్ ఆన్ చేయండి, రక్తపాతం అక్కడ జరుగుతుంది. యూదులు అన్యాయంగా చంపబడుతున్నారు, ఇశ్రాయేలీయులు అన్యాయంగా చంపబడుతున్నారు. కారణం ఏంటి తెలుసునా? సృష్టికర్తను వారు తెలుసుకోలేకపోయారు, యేసును తెలుసుకోలేకపోయారు. ఆయన తమ స్వకీయులైన ఇశ్రాయేలీయుల యొద్దకు వచ్చెను, కానీ తన సొంత వారు, ఆయన స్వకీయులు ఆయనను ఏం చెయ్యలేదంట? అంగీకరించలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆయనను మెస్సియాగా, ఆయనను క్రీస్తుగా, ఆయనను ప్రభువుగా అంగీకరించలేదు. తన సొంత వారే అంగీకరించలేదు. ఈ లోకము ఆయన వలన కలిగింది, కానీ ఈ లోకము ఆయనను వలన కలిగిన ఈ లోకమంట ఆయనను తెలుసుకోలేకపోయింది. ఈ ప్రపంచం అంట ఆయన్ని తెలుసుకోలేకపోయింది. కానీ ఆయన తన స్వకీయుల యొద్దకు వస్తే ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. లోకము ఆయనను తెలుసుకోలేదు, సొంత వారు ఆయనను అంగీకరించలేదు. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడో మీరు చూడండి. తన సొంత వారు అంగీకరించలేదు గనుక తన్ను ఎందరూ ఈ ప్రపంచములో అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుడు ఒక అధికారము అనుగ్రహిస్తున్నాడు. ఈ లోకము ఆయనను తెలుసుకోలేదు, తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. కాబట్టి దేవుడు ఎవరెవరు క్రీస్తును అంగీకరిస్తారో, ఎవరెవరు ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుడంట అధికారము అనుగ్రహిస్తున్నాడంట. అథారిటీ, పవర్. ఇక్కడ చూస్తే అధికారం అని రాయబడి ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే పవర్, శక్తి అనుగ్రహించబడుతుందంట. ఎవరికి? యేసును అంగీకరించిన వారికి, యేసు నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుడు పవర్ ఇస్తున్నాడు. ఆ పవర్ చేత ప్రతి మనిషి దేవునికి బిడ్డగా జన్మిస్తారంట. అర్థమైందా? దేని చేత? ఆ పవర్ వలన ప్రతి మనిషి దేవునికి ఏమై జన్మిస్తున్నారంట? బిడ్డలుగా. ఎందుకంటే లోకం ఆయన మూలముగా కలిగింది, కానీ ఈ లోకము ఆయనను తెలుసుకోలేదు. పోనీ ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, ఇశ్రాయేలీయుల యొద్దకు. వారు ఆయనను అంగీకరించలేదు. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుణ్ణి ఇశ్రాయేలీయులు అంగీకరించలేదు, ఈ లోకము తెలుసుకోలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎవరెవరు నా ప్రియ కుమారుడైన యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరెవరు యేసును అంగీకరిస్తారో
వారందరూ నాకు బిడ్డలుగా జన్మించుటకు నేను మీకు అధికారం ఇస్తున్నాను, నేను మీకు పవర్ ఇస్తున్నాను. ఎవరెవరు యేసును అంగీకరించారో, ఎవరెవరు యేసు నామమందు విశ్వాసం ఉంచారో సృష్టికర్తకు బిడ్డలుగా జన్మించారు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, మీరు యేసును అంగీకరించినట్లయితే, మీరు యేసు నామమందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు ఎవరికి బిడ్డలుగా జన్మించారని అర్థము? చెప్పండి, ఎవరికి? 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 దేవునికి మీరేమైనట్లు? మీలో అనుమానం ఉండకూడదు. మీరు ఎవరికి పుట్టారు? దేవునికి పుట్టారు. ఎందుకంటే యేసును అంగీకరించారు. దేవుడు ఆఫర్ ఇచ్చాడు మనకు. దేవుడు ప్రతి మనిషికి ఆఫర్ ఇచ్చాడు. ఏమిటి ఆఫర్? ఎవరెవరు క్రీస్తును అంగీకరిస్తారు, ఎవరెవరు నా కుమారుడైన క్రీస్తు నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుడిచ్చే ఆఫర్ ఆయనకు బిడ్డలుగా జన్మించినట్లు. ఒక యేసును నువ్వు అంగీకరించిన దాని వలన, ఆయన నామమందు నువ్వు విశ్వాసము ఉంచిన దాని వలన నువ్వు దేవుని బిడ్డగా జన్మిస్తున్నావు. ఆయనలో ఉన్న జీవమంట నీలో ఉంచబడతదంట నువ్వు ఎప్పుడు యేసునందు విశ్వాసం ఉంచావు. అర్థం చేసుకోండి, మీరు దేవుని బిడ్డలుగా జన్మించారు. నేననేది మీరు సృష్టికర్తకు బిడ్డలుగా జన్మించారు. ఏ సూర్యుడిని చూసి కలుగును గాక అన్నాడు, ఏ నక్షత్రములను కలగజేశాడో, ఏ భూమిని కలగజేశాడో, ఏ సముద్రమును కలగజేశాడో, ఏ దేవుడు తన నోటి మాటలతో ఈ విశ్వమును కలగజేశాడో ఆ దేవునికి బిడ్డలుగా మనము జన్మించాము. మన గొప్పతనాన్ని బట్టి కాదు, మన తలాంతులను బట్టి కాదు, మన జ్ఞానము తెలివితేటలను బట్టి కాదు, మన వంశమును బట్టి కాదు, మన కులమును బట్టి కాదు, కేవలం యేసునందు మనం ఉంచిన విశ్వాసమును బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన ఆ అధికారమును బట్టి ఆయనకు బిడ్డలుగా మనం పుట్టి ఉన్నాం, ఆయనకు బిడ్డలుగా మనం జన్మించి ఉన్నాం. మనము దేవుని బిడ్డలము, మనము దేవుని బిడ్డలము. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన బిడ్డలు మనం అలాగనే ఉన్నాం. సింహానికి పుట్టే పిల్లలు సింహంలాగానే పుడతాయి, ఏనుగకు పుట్టే పిల్లలు ఏనుగులాగానే పుడతాయి. దేవునికి పుట్టే పిల్లలు కూడా ఎలా పుట్టామంట? మనము దేవుళ్ళలాగానే పుట్టాం. స్తోత్రం చెప్పండి. కానీ సింహానికి పుట్టిన పిల్లలు సింహపు పిల్లల్లాగానే ఉంటాయి. ఆ పిల్లలు ఎదిగినప్పుడు సింహములాగా మారుతుందంట. అదేవిధంగా దేవునికి పుట్టిన మనమందరం దేవుని పిల్లలము. పిల్లలుగా ఉంటే సరిపోదు, పిల్లలుగా పుట్టిన మనము క్రీస్తు స్వరూప్యములోనికి మనం ఏమవ్వాలంట? ఎదగాల. మనము ఎదగాల రోజు. మీరు ఎదగాలంటే ఇటువంటి సత్యములను తెలుసుకోవాలి, దేవుని మర్మములను మీరు తెలుసుకోవాలి. మనము దేవుని బిడ్డలుగా జన్మించాం, మనలో దేవుని జీవం ఉంది. ఎందుకంటే 3వ అధ్యాయం 16వ వాక్యంలో ఒక మాటను చూడండి. యోహాను సువార్త 3:16 అక్కడ ఇలా రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను ఏం చేశాడంట? ఇప్పుడు చూడు, యేసునందు విశ్వాసం ఉంచుట వలన నీ లోపల ఏమి పొంది ఉన్నావు? నిత్య జీవం. ఆ జీవము తండ్రిలో ఉన్నది, తర్వాత ఆ జీవము క్రీస్తులో ఉన్నది. ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆ జీవం మనలో కలుగుతుంది. సో దేవుని జీవం అంట ఒకరి నుండి ఒకరిలోనికి, ఒకరి నుండి ఒకరిలోనికి కరెంటు లాగా పాస్ అవుతుంది. ఈ రోజుల్లో ఎవరెవరు దేవుని జీవము కలిగి ఉంటారో వారిలో దైవత్వము, వారిలో నిత్యత్వము ఉంటుంది. వారికి
ఆత్మ సంబంధమైన మరణము సంభవించదు. వారు యుగ యుగాలు దేవునితో జీవిస్తూ ఉంటారు. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. బైబిల్ అంటుంది, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు, ఏమగుటకట? దేవుని పిల్లలగుటకు ఆయన మనకు అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే, అనుమానము లేదు. ఎవరు? యేసును అంగీకరించిన వారు, యేసు నామమందు విశ్వాసం ఉంచిన వారు. ఎవరి వలన పుట్టిన వారంట? దేవుని వలన పుట్టిన వారు. కానీ రక్తము వలననైనను, శరీరెచ్చల వలననైనను, మనుష్యేచ్చల వలననైనను పుట్టిన వారు కారు. మరి ఎవరి వలన పుట్టిన వారంట? దేవుని వలన. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు దేవుని వలన పుట్టిన వారా కాదా? మీరు చెప్పండి. మీరు చెప్పాలి. మీ నోటితో మీరు ఒప్పుకోవాలి. మీరు ఎలా పుట్టారు? ఎవరి వలన పుట్టారు? మీరు దేవుని వలన పుట్టిన దేవుని పిల్లలై ఉన్నారు. మరి దేవుడు మీకు తండ్రి కాబట్టి మీ అక్కరలు, మీ అవసరతలు ఆయన చూసుకుంటాడు, ఆయన పోషిస్తాడు. తండ్రి బాధ్యత పిల్లలను పోషించడం, గుర్తుపెట్టుకోండి. ఎందుకు తండ్రి కష్టపడుతున్నాడు? ఎండ వాన అనేది లేకుండా. పిల్లల కోసమే కదా తండ్రి కష్టపడేది. ఎందుకంటే తండ్రి బాధ్యత పిల్లలను పోషించటం, తండ్రి బాధ్యత పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించటం, పిల్లలకు మంచి జీవితాన్ని అనుగ్రహించటం తండ్రి బాధ్యత. ఒక మంచి తండ్రి అంట తన బిడ్డలను ఆస్తికర్తలుగా చేస్తాడంట. ఇప్పుడు చెప్పండి, మనము దేవునికి పిల్లలు, దేవుడు మనకు తండ్రి. ఆయన ఆశ ఏంటి తెలుసునా? మనలను ఆస్తికర్తలుగా చేయటము. స్తోత్రం చెప్పండి. మనము ఆస్తికర్తలుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఆయన చేస్తాడు ఖచ్చితంగా. మనం భయపడకూడదు, దిగులు చెందకూడదు, ఆసక్తి కలిగి ఉండాలా. మనము ఆరాధిస్తున్న దేవుని విషయములో రోషము కలిగి, ఆసక్తి కలిగి మనం ఉండాలి. అర్థం చేసుకో సంగమా. మీరెప్పుడు యేసులో విశ్వాసం ఉంచారో ఆయన జీవం మీలో ఉంచబడ్డది. ఆ జీవము వలన మీరు దేవుని బిడ్డలుగా పుట్టి ఉన్నారు. మీలో దేవుని జీవముంది. సమృద్ధి అయిన జీవం మీలో ఏర్పడి ఉంది. అందుచేత మీలో దైవత్వము, మీలో నిత్యత్వము ఏర్పడి ఉంది. అది ఎదగాల. మీరు ఎదగాల ఆ జీవములో. ఆ జీవాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలా. ఒక స్త్రీ కడుపులో పిండము పడితే ఆ పిండము ప్రారంభంలో ఇలా ఉంటుందంట. రోజుకి, వారానికి, నెలల తరబడి చూస్తూ ఉంటే అది నెమ్మదిగా అవయవాలతో ఎదుగుద్దంట. అదేవిధంగా నీలో దేవుని బీజము, నీలో దేవుని జీవం ఉంచబడ్డది. దేవుని పోలిక, దేవుని స్వరూపం నీలో ఉంది. అది ఎదగాలి. ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి, నాలో దేవుని జీవం ఉంది. నిత్య జీవము నేను పొంది ఉన్నాను. నిత్య జీవం నేను కలిగి ఉన్నాను. నేను ఆత్మలో మరణించను. నేను యుగాలు దేవునితో జీవిస్తూ ఉంటాను. ఆలోచించాలా. దేవుని గుణలక్షణాల గురించి చదివి తెలుసుకోవాలా. దేవుని అధికారాన్ని గురించి చదివి తెలుసుకోవాలా. దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి. నీ పని అది. ఎందుకంటే నువ్వు దేవుళ్ళలాగా తయారవ్వాలంటే ఫస్ట్ నువ్వు దేవుని గురించి తెలుసుకోవాలా. దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకొని నువ్వు ఆయనలాగా బ్రతకటం, నువ్వు ఆయనలాగా ప్రాక్టీస్ చెయ్యాలా. అప్పుడే దైవ పోలిక నీలో ఏర్పడుతుంది. కాబట్టి అర్థం చేసుకో, యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మనకు సమృద్ధి జీవాన్ని కలగ చెయ్యటానికి. దేవుని బిడ్డలారా, వినిన ఈ మాటలను బట్టి ఒక్కసారి లేచి నిలబడి ఆయన అనుగ్రహించిన జీవము కొరకు కొద్ది క్షణము స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ఉత్సాహంగా ప్రార్థన చేయండి. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ప్రభువా, ఈ మర్మము, ఈ సత్యములను ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలు వినుటకు సహాయము చేయండి. ఎందరో ఇటువంటి మాటలు వినలేక నశించిపోతున్నారు. పరిశుద్ధాత్మదేవా, ప్రజలను ఆకర్షించండి. నీకు మాత్రమే సాధ్యం, సమస్తము నీకు మాత్రమే సాధ్యము. గొప్ప కార్యములు చెయ్యండి. హల్లెలూయా. ఈ రాత్రి మీరు మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. ప్రభు, మనతో మాట్లాడిన ఈ మాటలను బట్టి 2 చేతులు పైకెత్తి ఆ దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లుగా చేతులు పైకెత్తి స్తోత్రములు చెల్లించుదాం అందరము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 స్తోత్రములు. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి నీ మాటలు మేము విన్నాం, నీ బిడ్డలు విన్నారు. గ్రహింపును దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, ప్రతి హృదయమును, ప్రతి ఆత్మను మీరు తాకండి. ఏ ఆత్మ కూడా ఈ మాటలను విడిచిపెట్టకూడదు. ప్రతి ఒక్కరు ఈ మాటలను ధ్యానించుటకు, గ్రహించుటకు, ఈ మాటల ద్వారా నీ కుమారుడైన యేసును గూర్చి తెలుసుకోవటానికి సహాయము చేయండి. మీరిచ్చిన జీవం మాలో ఉన్నది. ఆ జీవములో మేము ఎదుగుటకు సహాయము చేయండి. ఆ జీవాన్ని మేము అనుభవించుటకు, ఆ జీవమును మేము ప్రాక్టీస్ చేయుటకు సహకరించండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం. రాని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, ఈ రాత్రి మంచి నిద్రను దయచేయండి. ఒకవేళ ఈ రాత్రి నీ కుమారుని రాకడైతే మేమందరం ఎత్తబడే గుంపులో ఉండుటకు సహకరించండి. మరలా నీ సన్నిధికి వచ్చేంత వరకు నీ కృప, కాపుదల మాకు తోడుగా ఉంచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.